కోసం నాగ సత్యలతమ్మ కార్యక్రమంలో భాగంగా దామచర్ల నాగ సత్యలత ఒంగోలు నగరంలోని 21వ డివిజన్ దారావారి తోటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 21వ డివిజన్ లోని ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. మీరు వచ్చినందుకు మా డివిజన్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన డివిజన్కి వచ్చాకే జనార్దన్ రావు గారు మనకి చాలా పనులు చేసి పెట్టారు. అది ఎంత పనులు అంటే 8 కోట్ల రూపాయల పనులు చేశాడు మన డివిజన్. ఏ డివిజన్లో కూడా జరిగి ఉండదు 8 కోట్ల రూపాయలు. ఫస్ట్ ఎన్టీఆర్ కళాక్షేత్రం, అంబేద్కర్ భవనం, దేవుడికి పార్కు, రోడ్లు, డ్రైన్స్ మరియు పెన్షన్లు, ప్రతిదీ ఆయన ఏదడిగితే అది మన డివిజన్కి ఒక వరంలాగా మనకి చేసి పెట్టాడు. అసలు మామూలు పండుగ నుంచి వస్తుంటే వాటర్ అంతా పోయి దేవుడి చెరువు ఇళ్ల మీద పడేది. అట్లాంటివి కానీ పైన వనం మీద వినాయక స్వామి గుడి కానించి మొత్తం రోడ్లు కలవట్లు వేసుకొని ఆ డ్రైనేజ్ తెచ్చి కోలాసాట దగ్గర కలిపాడు. ఇంతవరకు ఏ ప్రభుత్వంలో కూడా అంత గొప్ప కార్యక్రమం జరగల. నీళ్లు ఇప్పుడు డైరెక్ట్ నేరు డౌన్లోకి వస్తాయి. మనం ఇటు నడిచి వెళ్తుంటే కోలాసాట డౌన్లో ఇంతవరకు నీళ్లు ఉంటాయి వర్షం పడేది. ఆ రోడ్లు మెయిన్ రోడ్లన్నీ మధ్యలో కేవీ దగ్గర కానీ చర్చి దగ్గర కానీ ఎక్కడైనా కానీ రోడ్డు కట్టక పగలబెట్టి ఆ కాలువకి కాలువకి అనుసంధానం చేసి నగరంలో ఎక్కడ వాటర్ నిలబడకుండా కర్నూలు రోడ్లో కానీ శివారు కాలనీలో కానీ ఎక్కడ వాటర్ నిలబడకుండా డ్రైనేజ్ సిస్టమ్ మార్చి పోతురాల కాలకు మళ్ళించిన గొప్ప నాయకుడు ఎవరంటే దామచర్ల జనార్దన్ రావు గారు. అంటాను 14 to 19 ఎలా ఉంది, 19 to 24 ఎలా ఉంది ఒంగోలు. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ మినిట్ లో 19 ఎలక్షన్, ఇప్పుడు 24 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మళ్ళీ అన్ని డివిజన్ లో పనులు గుర్తొచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు చేయడం స్టార్ట్ చేశారు అన్ని చోట్ల కూడా. మీరు మీకు ఇప్పుడు ఎవరైనా రోజు కాలువలు క్లీన్ చేస్తున్నారమ్మా? ఎక్కడైనా మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా రోడ్డు క్లీన్ చేస్తున్నారా? లేదు. మంచినీళ్ళు బాగా వస్తున్నాయా? వస్తున్నాయి. ఈరోజు వచ్చినాయి ఇప్పుడు బాగా వస్తాయి. టైం వస్తాయి కరెక్ట్ గా వీళ్ళందరికీ. ఒకటమ్మా అంటే జనార్దన్ గారు ఇందాక చెప్పారు మన వాళ్ళంతాను. 19లో 2 కిలోమీటర్లు ఆగిపోయింది నిజంగానే గుండ్రకమ్మ దగ్గర పైప్ లైన్. జనార్దన్ గారు తీసుకున్న డెసిషన్ ఏంటంటే ప్రతిరోజు ఒంగోలుకి మంచినీళ్ళు రావాలని చెప్పని అది 2 కిలోమీటర్లు ఆగిపోయింది. 19లో మీరందరూ ఓట్లేసి జనార్దన్ గారు గెలిపించుంటే ప్రతిరోజు మంచినీళ్ళు వచ్చేప్పుడు మీకు అది కూడా ఆగిపోయింది. అక్కడికక్కడ ఎక్కడున్నది అక్కడ ఆగిపోయింది. మా అభివృద్ధే లేదు. ఒకటి మిమ్మల్ని అందరూ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చాలా మంది తెలుసు అంటారు. ఒకటి చెప్పడం, ఒక సంక్షేమం అంటే ఏంటి, సంక్షేమ పథకాలు అంటే ఏంటి? ఎవరన్నా మీరు ఒకరు ఆన్సర్ చెప్పండి. సంక్షేమ పథకాలు అంటే ఏంటి? మీరేంటమ్మా సంక్షేమ పథకాలు అంటే ఏంటి చెప్పండి. రోజు మీకు వచ్చే పథకాలలో ఏదో వస్తున్న పథకాలు. అభివృద్ధి అంటే ఏంటి? ఎవరన్నా చెప్పండి, భయం వద్దు. అభివృద్ధి అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. అభివృద్ధి అంటే ఏంటి, సంక్షేమం అంటే ఏంటి తెలుసా? ఉచిత బస్సు ప్రయాణం. ఫస్ట్ మన జిల్లాలో ఎక్కడ తిరిగిన ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళిన జిల్లా మొత్తంలో ఏదేనికి బస్ ఛార్జెస్ తీసుకోగల ఫ్రీగా బస్ ఎక్కొచ్చు, ఫ్రీగా బస్సెస్ తిరగచ్చు. పక్క ఊరికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా. ఇంకొకటి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ, గ్యాస్ సిలిండర్లు తెలుసా? అది కూడా. ఇంకొకటి బాగా పెన్షన్ కూడా పెంచారు తెలుసా? మీకు ఎంతమంది తెలుసా విషయం? 4,000 చేశారు పెన్షన్ కూడా. ఆ విషయం ఐడియా ఉంది ఎవరికైనా? రేపు చంద్రబాబు గారు వస్తే 4,000 పెన్షన్ వస్తుంది అందరికీ కూడా. ఇంకొకటి మళ్ళీ బీసీలు ఉంటే వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుంది బీసీ మహిళలందరికీ. మళ్ళీ మన ఇంట్లో 18 సంవత్సరాలు నిన్న ఆడపిల్ల దగ్గర నుంచి 60 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు 1500 వస్తుంది. ఎంతమంది వస్తుంది? 18 ఏళ్ళ నుంచి ప్రతి అమ్మాయికి దగ్గర నుంచి. మళ్ళీ 60 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది కాబట్టి 60 సంవత్సరాలకు వాళ్ళకి ప్రతి నెల 1500 డబ్బులు వస్తాయి. ఇంకొకటి కుళాయిలు గురించి తెలుసా? చాలా మందికి ఇంట్లో అంటారు మంచినీళ్ళు పట్టుకోవడానికి వెళ్ళా ఉన్నారు. చాలా మంది కొంతమంది కుళాయి కనెక్షన్స్ లేకపోయి ఉండొచ్చు. ప్రతి ఇంటికి కూడా ఫ్రీగా బాగా కుళాయి వేపిస్తామని చెప్పారు. అందరికి కూడా ఫ్రీగా కుళాయి వస్తుంది. దానికి మీరేం పే చేయకుండా డబ్బులు కట్టక్కల్లా. ఇంటికి కూడా కుళాయి కూడా కనెక్షన్ ఫ్రీగా ఇస్తారు.
ఇంకొకటి ఒకటమ్మా మెయిన్ ఆలోచించండి. ఒకటి ఇంత చాలా మంది పిల్లలు చదువుకుని బయటకు వచ్చి ఉంటారు కదా, ఎంతమంది పిల్లలు బయటకు వచ్చినప్పుడు చదువు అయిపోయి డిగ్రీలు ఇంజనీరింగ్లు ఉన్నారు? చాలా మంది ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగాలమ్మా ఉన్నాయి? ఎక్కడ ఉద్యోగాలు లేవు కదా. పిల్లలు బయటకు వచ్చి ఏం చేస్తున్నారు? ఇప్పుడు చెప్తే కదా మీరు ఆ విషయం బయటికి ఏం చేస్తున్నారో బయటకు వచ్చి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంకా అదిగో దొరికినప్పుడు ఏం చేస్తున్నారు తెలిసిన పరిస్థితి? డ్రగ్స్, గంజాయి దానికి అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడు ఎలా అయితే ఇదే విధంగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటమ్మా? అదే అదే కదా, దానివల్ల నష్టాలు అనేవి. ఉద్యోగం లేదు, ఏమీ లేదు, అభివృద్ధి లేదు. సంక్షేమం ఇస్తున్నాం, సంక్షేమం అభివృద్ధి అని చెప్తున్నారు. సంక్షేమం ఒకటే అభివృద్ధి కాదమ్మా. సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్ లో ఇస్తుంది, అవి ఎక్కడికి పో, ప్రతి ఒక్కరికి అందుతాయి. ఇంకా మంచి పథకాలు వస్తాయి నీకు చంద్రబాబు గారు వస్తాయి. కానీ ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది, అప్పు తెస్తే సంక్షేమ పథకాలు ఇస్తుంది. మరి అప్పులకి ఎవరు తీరుస్తున్నారు? మనమేదే. కరెంట్ ఛార్జీలు పెంచడం, లేకపోతే రేషన్ కార్డులు పెంచడం, తీసేయడం, సరుకులు రేట్లు పెంచడం, ఏదో విధంగా మనమే వేసి మళ్ళీ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. అవన్నీ తెలుసా నీకు? ఇదివరకు ఎంత ఉంటే ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఉంటున్నాయి ఆలోచిస్తుంటే అర్థమవుతుందా నీకు? అంటే బాగా వస్తే సంక్షేమ పథకాలు ఇస్తారు, కానీ ఎలా ఇస్తారమ్మా? రెవెన్యూ వస్తుంది, కంపెనీలు వస్తే బాగా నమ్మి ఆ కంపెనీల ద్వారా వచ్చే ఆదాయం వస్తుంది మనకి. మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. అదొకటే కాదు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మెయిన్ ఎంతమంది పిల్లలు ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు చదువుకుని బయటకు వచ్చి? మీరందరూ ఆలోచించవలసి మన కోసం కాదు, ఇప్పుడు మనందరి పరిస్థితి అవుతుంది. కానీ పిల్లలు రేపొద్దున మీ మనలో మనవాళ్ళు కొడుకులో కూతురు బయటకు వస్తారు చదువుకుని, వాళ్ళకి ఏ ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఇప్పుడున్న సీఎం నమ్మి ఏ కంపెనీ రాదు ఆంధ్రాకి, దానివల్ల ఎక్కడ ఉద్యోగాలు లేవు. పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలు పాడైపోతే పెద్దల పరిస్థితి ఏంటి? ఇంట్లో ఎంత బాధ చెప్పండి. తల్లిదండ్రులు ఎంత నరకం అనిపిస్తారు అవండి. ఇవన్నీ ఆలోచించండి ఒకసారి మీరమ్మా. ఇది మటుకు నిజం. ఏదో ఆధార్ కార్డు లింక్ అయ్యింది, ఓటర్ కార్డు లింక్ అయ్యింది, ఏదో ఈవీఎం చూస్తున్నాం, ఇవన్నీ అబద్ధాలు, ఇది బెదిరింపులు. ఎవరు నమ్మొద్దు. మన ఓటు మందైదే, మన హక్కు మందే. అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ఈసారి తప్పకుండా జనార్దన్ గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇంకొకే ఒకటి అడగాలమ్మా, పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు కదా మీరు? మరి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారికి సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. అంటే అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్షాలు ఎందుకు సపోర్ట్ చేశారు? మంచి కోసం, అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్రం మంచితనం కోసం, అవునా కదా? ఎందుకంటే ఎవరిని అధికారంలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు ఎక్కడైనా. కదా ఎంత దుర్మార్గమైన సీఎం మళ్ళీ రాకుండా చంద్రబాబు గారిని సపోర్ట్ చేశారు, చంద్రబాబు గారిని నిలబడ్డారు. ఇవన్నీ ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. తప్పకుండా అందరూ కూడా ఇక్కడ జనసేన అభిమానులు, టీడీపీ అభిమానులు అందరూ కూడా ఇది తప్పకుండా జనార్దన్ గారు గెలిపించుకోవాలి. ఇక్కడ పైన బాబు గారు గెలిపించుకోవాలి. అందరూ కూడా మంచి డిసిషన్ తీసుకుని మంచి నిర్ణయంతో ఓటేస్తారని ఆశిస్తున్నామమ్మా. థ్యాంక్ యూ.